నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రావణి. నేను జీవా ఫర్టిలిటీ సెంటర్లో క్లినికల్ డైరెక్టర్గా చేస్తున్నాను. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఒబేసిటీ, అంటే ఊబకాయం అండ్ దానివల్ల ఫర్టిలిటీ అనేది ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో మనం తెలుసుకుందాం. సో ఒబేసిటీ అనేది ఈ మధ్య చాలా కామన్గా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్. సో ఇది దేనివల్ల వస్తుంది అని అంటే మెయిన్గా వచ్చి ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ కానీ, జంక్ ఫుడ్ ఇంటేక్ కానీ, అండ్ స్ట్రెస్ కానీ, వీటన్ని అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేయకపోవడం వల్ల, వీటన్నిటి వల్ల ఏంటి అని అంటే ఈ ఒబేసిటీ అనేది చాలా కామన్ అయిపోయింది, బోత్ ఇన్ లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరిలో. సో ఈ ఒబేసిటీ వల్ల లేడీస్లో ఏం ప్రాబ్లం వస్తుంది అని అంటే కనుక మెయిన్గా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతాయి. సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం వల్ల మనకి మెయిన్ ఏంటి అని అంటే ఈ ఫాలికల్ డెవలప్మెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో మనకి ఎవ్రీ మంత్ 10th or 11th డే నుండి ఈ ఫాలికల్ అనేది ఫామ్ అవుతుంది ఓవరీలో. సో ఆ ఫాలికల్ యూజువల్గా 18 mm కన్నా సైజ్ పెద్దగా అయింది అంటే కనుక అండర్ హార్మోన్స్ వల్ల అవి పగిలిపోయి ఎగ్ అనేది దాని నుండి రిలీజ్ అవుతుంది. సో ఈ ఒబేసిటీ వల్ల మెయిన్ ఏంటి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం వల్ల ఈ ఫాలికల్ అనేది ఫామ్ అవ్వదు. సో ఫామ్ అవ్వకపోవడం వల్ల ఈ ఎగ్ అనేది విడుదల కాదు. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే ఎగ్ విడుదల అవ్వకపోవడం వల్ల మీరు ఎన్నిసార్లు కలిసినా కానీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో మెయిన్గా ఏంటి అని అంటే మంచి ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడము, డైలీ ఎక్సర్సైజ్ అనేది మన డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవడము, మంచి డయట్ ఫాలో అవ్వడము, అండ్ స్ట్రెస్ని కొంచెం దూరం పెట్టడము, రిలాక్స్డ్గా ఉండడము, ఇవన్నీ చేయడం వల్ల మనం కొంచెం ఈ ఒబేసిటీ నుండి విముక్తి పొందొచ్చు. అండ్ జెంట్స్లో వచ్చి ఒబేసిటీ వల్ల మెయిన్ ప్రాబ్లమ్ ఈ స్పర్మ్ కౌంట్ అనేది, మొటిలిటీ అనేది, ఈ మార్ఫాలజీ అనేది, ఇవన్నీ కొంచెం తగ్గుతాయి. సో దానివల్ల ఏంటి అని అంటే మీరు ఈ న్యాచురల్గా కలవడం వల్ల దానివల్ల ఈ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో ఏంటి అని అంటే ఈ ఒబేసిటీని పూర్తిగా తొలగించాలి అని అంటే మనం మంచి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే సరిపోతుంది.